భారతీయ జనతా పార్టీ రేపు ఫిబ్రవరి 27వ తారీఖు జరగబోయేటటువంటి 3 గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లా టీచర్స్ కాన్స్టిట్యున్సీ మల్కా కొమరే గారు, ఇక్కడే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అంజిరెడ్డి గారు, అదేవిధంగా సర్వోత్తమ్ రెడ్డి గారు వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేక ఒక భావన ఉన్నది. ఈ ప్రభుత్వము గత ఏడాది నుంచి కూడా విద్యావంతుల కోసం కానీ, నిరుద్యోగుల కోసం కానీ, ఈ ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం కానీ చేసింది ఏం లేదు. ఒకవైపు ఈ విధంగా ఉంటే ఇంకోవైపు టీచర్స్ ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో గత ప్రభుత్వం 317 జియో తెచ్చి అనేకమైన నిబంధనలు ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని టీచర్స్ని పెట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాని పైన పరిష్కార దిశలో ఏది కూడా పనిచేయలేదు. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఈ 3 సీట్లు కూడా గెలుస్తుంది. ముఖ్యంగా కరీంనగర్ ఇటు సైడు ఏవైతే 7 ఎమ్మెల్యేలు మాకు ఉన్నాయి, 4 ఎంపీలు మాకు ఉన్నాయి. కాబట్టి ప్రజా ఆదరణ గతంలో బీజేపీకి ఇచ్చారు. డెఫినెట్గా మా వైపు ఎందుకు చూపుతారంటే, నేను చెప్పినట్టు గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని వేధించింది, వాళ్ళ ఒక సమస్యలు పట్టించుకోలేదు. టీఆర్ఎస్ పార్టీ కూడా అదే, కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది. టీఆర్ఎస్ లైన్లోనే పోతుంది. 12 నెలలై ఇప్పుడు 14 నెలల్లో ఉన్నాం మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏం న్యాయం చేసిందని, ఎంతవరకు వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చారు, ఎన్ని కొత్త అపాయింట్మెంట్ టీచర్స్ అయినాయి, వారికి హెల్త్ బెనిఫిట్ ఎంతవరకు ఇచ్చారు, వారికి హౌసింగ్ ప్రాబ్లమ్ ఎంతవరకు సాల్వ్ చేశారు. అదే ఎక్కడ చేసినా దుప్పటి అక్కడే ఉన్నట్టు ఈరోజు టీచర్స్ అందరూ కూడా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే ఉంది. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ చూశారు. గతంలో వాళ్ళకి సంబంధించినటువంటి సపోర్ట్ చేసే టీచర్స్ ఎమ్మెల్సీలే ఉండే. కాంగ్రెస్ పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ కూడా ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్సీ ఉన్నారు, ఏం చేయలేకపోయారు. కౌన్సిల్లో కేవలం బీజేపీ వాళ్ళే ఫైట్ చేశారు. నేను కానీ, ఇప్పుడు ఏవీరెడ్డి గారు కానీ, లేకుంటే అసెంబ్లీలో కానీ బీజేపీ వాళ్ళే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడి ఈ యొక్క వర్గానికి, టీచర్స్కు, విద్యావంతులకు బీజేపీని పోరాటం చేసింది. కాబట్టి బీజేపీకి మీరు ఓటు వేయాలని చెప్పేసి, వేస్తారని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. ఎలక్షన్ సంబంధించి మేనిఫెస్టోలో చాలా పెద్ద పెద్ద హామీలు గుర్తించారు. టీచర్లకు సంబంధించి ఒక్క హామీలు నెరవేర్చారు. ఎట్లా వస్తున్నారు? 6 గ్యారంటీలు 100 అబద్ధాలు అని చెప్పి మేమే చెప్పినాం. ఈ ప్రభుత్వము కేవలం మాటల ప్రభుత్వమే, అబద్ధాలు ఆడే ప్రభుత్వము, చేతల ప్రభుత్వం కాదని చెప్పేసి ప్రజలు చూస్తున్నారు, మేము కూడా చూస్తున్నాము. ఈ విషయాలను కూడా మేము చదువుకున్న వారి ఒక ఈ కాన్స్టిట్యున్సీ ఉన్నాయో, ముఖ్యంగా టీచర్స్ కాన్స్టిట్యున్సీ కానీ, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ కానీ చెప్తాం. మేము చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా విద్యావంతులు, విజ్ఞులు. టీచర్స్కు ఉన్నటువంటి ఒక విజ్ఞత ఏదో ఉందో, ఆలోచించే శక్తి ఏది ఉందో, ఈ ప్రభుత్వాల యొక్క పరిపాలన తీరుపై వారికి ఉన్నటువంటి నమ్మకం చూసాము. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క సందర్భంగా మాకు వీరు ఫస్ట్ ప్రొవైజ్ చేస్తారని చెప్పి, గెలిపిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.